అందరూ ఆశ్చర్యపోయేలా, ఇండస్ట్రీ అబ్బురపడేలా రాయల్ అండ్ గ్రాండ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడానికి తిరుగులేని కమిట్మెంట్ అండ్ బెస్ట్ ప్లానింగ్ ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్ ని ఐకానిక్ గా తీర్చిదిద్దుతూ కస్టమర్ల మనసులో యూనిక్ ప్లేస్ దక్కించుకుంటున్న ఘనత నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి అడుగులో, ప్రతి ప్రాజెక్టులో విశ్వసనీయమైన సేవలతో హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో సుస్థిరమైన కీర్తి సంపాదించుకుంది నిఖిల. సమున్నతమైన ప్రాజెక్టులు ఉండడమే కాదు, విలువల్లోనూ సంస్థ అధినేత శ్రీనివాసరావు గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సమాజం పట్ల తమ వంతు బాధ్యతతో సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు నిలుస్తూ వస్తూ ఉన్నారు. మరోవైపు రియాలిటీ రంగంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి రియల్టర్గా అసోసియేషన్లో సైతం తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు రీసెంట్ గా నారెడ్కో తెలంగాణ చాప్టర్ కు జీసీ మెంబర్ గా ఎన్నికై బహుముఖ ప్రతిభను చాటుతున్నారు. హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉన్న ఏరియా మోకిలా. ఇది అత్యంత నివాసమైన ఏరియా. మోకిలా ప్రాధాన్యత ముందుగానే గుర్తించారు నిఖిలా సంస్థ అధినేత శ్రీనివాసరావు గారు. అందుకే ఇక్కడ వరుసగా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి మోకిలా అంటే నిఖిలా అన్నంత స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. హైదరాబాద్ రియాలిటీలో వన్ ఆఫ్ ద టాప్ ఆర్గనైజేషన్ గా ఎదిగింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఇప్పుడు మన నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎండి, అలాగే నారెడ్కో వెస్ట్ జోన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ నారెడ్కో తెలంగాణ జీసీ మెంబర్ శ్రీనివాసరావు గారితో మనం ఉన్నామండి. సో ఈరోజు ఆయన అడిగి ఆన్ గోయింగ్ అలాగే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా బోలెడ్ అనే విషయాలు ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం. హాయ్ సార్, నమస్తే. హలో అమ్మా, నమస్తే. ఆల్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నిఖిలా కన్స్ట్రక్షన్స్ నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అప్డేట్ ఏంటి? ఎన్సిడిలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్లో 3 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. ఒకటి రాయల్ పెవిలియన్ హైరైజ్ అపార్ట్మెంట్, 2 వివాంత గ్రీన్ మెడోస్ విల్లా ప్లాట్స్, 3 ఎన్సిడి సాయి పల్లవి కమర్షియల్ బిల్డింగ్. 3 కూడా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ దశకు తీసుకొచ్చాం. ఎన్సిడి రాయల్ పెవిలియన్లో మాత్రం డి బ్లాక్ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టడం జరిగింది. లగ్జరీ ఫ్లాట్స్ అన్నీ కూడా డి బ్లాక్ను కూడా ఇప్పుడు పర్మిషన్స్ అన్ని పొంది ఒక 4 స్లాబ్లు వేయడం జరిగింది. ఈ 3టితో పాటు మనం ఎనదర్ 4 ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరం లాంచ్ చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నాం. దానికి తగ్గట్టు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్సిడి పర్పుల్ ఒక ఈ మంత్లోనే భూమి పూజ ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకొక 2 విల్లా ప్రాజెక్టులు, ఒక వెంచర్ కూడా లాంచ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రాజెక్ట్స్ లో కస్టమర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ డిజైనింగ్ ఉంటుంది. అలాగే మీరు బిల్డర్ అసోసియేషన్ తో కూడా సో ఆ యాక్టివిటీస్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటాయి అన్నమాట. ఆ టైం ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? వీఆర్ ద పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ, దిస్ బిగ్ కమ్యూనిటీ. సో అందులో సపోజ్ మనం నరేంద్ర మోడీ గారిని తీసుకుందాం, ఆయనకి 24 అవర్సే. రేవంత్ రెడ్డి గారిని తీసుకుందాం, సీఎం గారిని, ఆయనకి 24 అవర్సే. ఎంత పెద్ద పోస్ట్ అయినా ఎంత చిన్న పోస్ట్ అయినా వాళ్ళందరికీ ఉండేది 24 అవర్స్ టైమే. మనం హ్యూమన్ నేచర్ ఏంటంటే నేను బిజీ అని ఒక మనం చెప్పుకుంటూ ఉంటాం, బట్ యాక్చువల్గా ప్లాన్ ప్రాపర్గా చేసుకుంటే బిజీ అంటే ఏముండదు. సో మనం ఏమేం పనులు చేస్తున్నాం, దానికి ఎంత టైం కేటాయించాలి ఎఫెక్టివ్గా అనేది చూసుకుంటే అసోసియేషన్లో ఉంటే అసోసియేషన్కి కొంత భాగం, మన ప్రాజెక్ట్స్ కోసం కొంత భాగం, ఫ్యామిలీ కోసం కొంత భాగం. దీంతోపాటు నేను ఇంకా సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తాను. ఎన్సీఆర్ నిఖిలా సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కూడా రన్ చేస్తున్నా, దాంట్లో కొన్ని యాక్టివిటీస్ చేస్తాం. అలాగే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నాం, ఆ మీటింగ్లకు వెళ్తాం. అక్కడ కూడా ఏమైనా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలంటే అక్కడ కూడా మేము కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాం. ఇంకా అనేక రకాలైన సోషల్ యాక్టివిటీస్ జరుగుతుంటే వాటికి కూడా వెళ్ళి అవార్డ్స్ ఇవ్వటం, డిస్ట్రిబ్యూట్ చేయటం అన్నీ కూడా చేస్తూ ఉంటాం. అంటే ఐ లవ్ లివింగ్ విత్ ద పీపుల్. సో అందరితో కలిసి జీవించడం అనేది చాలా ఇష్టమైన పని నాకు. ఐ లవ్ వర్కింగ్ విత్ ద పీపుల్, మీటింగ్ మోర్ పీపుల్ అండ్ మింగిలింగ్ విత్ ఆల్ ద పీపుల్.